వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్, నాతో పాటు మా శంకర్ ఉన్నారు. ఈ రోజు నవ తెలంగాణలో బీజేపీ ఓట్ చోర్, ఈసీతో కలిసి కుతంత్రాలు, వారి కుట్రలను ఇండియా బ్లాక్ అనుమతించదు, ప్రమాదంలో రాజ్యాంగం, ప్రజలు ఐక్యంగా ఉండాలి. బీహార్ లో ఓట్ అధికార యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ, పాల్గొన్న ఖర్గే, లాలు, తేజస్వి, పలువురు ఇండియా బ్లాక్ నేతలు. ఇండియా బ్లాక్ బీహార్ లో యాత్ర చేస్తూ ఉంది నిన్న నుంచి. పేదలకు ఉన్న ఏకైక శక్తి వారి ఓటు అని, అది కూడా చోరీకి గురవుతున్నదని బీజేపీ టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్ లోని ససారం నగరంలో ఓటర్ అధికార యాత్రను ఆయన ప్రారంభించారు. బీహార్ లో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఈ నిరసన ర్యాలీ చేపట్టారు. 16 రోజుల పాటు జరిగే ఈ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో ర్యాలీతో ముగుస్తుంది. ఈ యాత్ర బీహార్ లోని మొత్తం 25 జిల్లాలను కవర్ చేస్తూ 1300 కిలోమీటర్లు సాగుతున్నది. ఇక్కడ 16 రోజుల పాటు 20 జిల్లాలను కవర్ చేస్తూ 1300 కిలోమీటర్లు నడుస్తున్న ఈ యాత్ర నిన్న బీహార్ లో ప్రారంభమైతే మీడియాకు నిజంగా ప్రతిపక్షము ఇండియా బ్లాక్ చేస్తున్న ఈ యాత్రకు సంబంధించి మీడియా కవరేజే ఇవ్వట్లేదంటే ఏమనుకోవాలి? దీన్ని ప్రజాస్వామ్యం అనుకోవాలా? ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి యాత్ర పెడితే నిజంగా అక్కడ జనం వస్తలేరా? పోనీ చూద్దాం, జనం వస్తుర్రా వస్తలేరా ఒకసారి. మరి మీడియా మోడియా లెక్క తయారైతే ఎట్లా? రైట్, ఇది రాహుల్ గాంధీ పేజ్. ఇక్కడ చూడండి, రాహుల్ గాంధీకి సంబంధించి నిన్న జరిగిన ఫోటోలు ఆయన పెట్టాడు. ఇగో పబ్లిక్ ఎంతమంది వచ్చిర్రు, ఎంత రెస్పాన్స్ ఉంది. ప్రతిపక్షం ఇండియా బ్లాక్ పెట్టిన యాత్రకు పబ్లిక్ ఎంతమంది వచ్చినారు? మరి మీడియాకి ఏమైంది? ఇండియా బ్లాక్ ఏమన్నా చాలా క్లియర్ గా ఓట్ చోరీకి గురైంది. భారతదేశంలో ఎన్నికల కమిషన్ అధికార పక్షంలో ఉన్న బీజేపీ కుమ్మక్కైనాయి. ఒక్క నియోజకవర్గంలో, మహాదేవపుర అనే నియోజకవర్గంలో 1,250 ఓట్ల చోరీకి గురైనాయి అని చెప్పేసి అది ఆధారాలతో సహా చెప్తే, దానికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ ఒక ప్రెస్ మీట్ పెట్టింది గంటన్నర. ఒక బీజేపీ నాయకుడు అన్నా ఇంకొంచెం ఏమైనా మాట్లాడతారేమో కానీ ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ ఎట్లుందో కూడా కామెంట్ రాయండి. అయితే ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ ఎట్లా ఉందంటే, ఒక విధంగా చెప్పాలంటే అది బీజేపీ ప్రెస్ మీట్ లాగానే ఉంది. బీజేపీ ప్రెస్ మీట్ తప్ప ఆయన చెప్పింది బీజేపీని కాపాడడం కోసం, విమర్శలు చేయడం ప్రతిపక్షాల మీద తప్ప ఇంటి లేదని చెప్పొచ్చు ఒక్క మాటలో ఆయన ప్రెస్ మీట్ ని చూస్తే. ఇక్కడ మరికొన్ని ఫోటోలు చూడొచ్చు యాత్రకు సంబంధించినవి. జనం ఎక్కడి నుంచి అయినా ఎక్కడ ఉంటే అక్కడ నుంచి, బిల్డింగ్ల పై నుంచి, ఫ్లైఓవర్ల పై నుంచి. ఇది రాహుల్ గాంధీ పేజ్ కాబట్టి ఆయన ఫోటోలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలకు సంబంధించి ఆర్జేడీ సంబంధించిన తేజస్వి, రాహుల్. సో ఇది బీహార్ కు సంబంధించి పబ్లిక్ అంతా ఇంతమంది పార్టిసిపేట్ చేస్తుంటే మీడియాకి ఏమైంది, ఎందుకు చూపిస్తలేదు అని ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. నిజంగా వార్తలోకి వెళ్దాం ఒకసారి. ఈ యాత్ర బీహార్ లోని మొత్తం 25 జిల్లాలను కవర్ చేస్తూ 1300 కిలోమీటర్లు సాగుతుంది. ఈ యాత్రలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్, సిపిఎంఎల్ లిబరేషన్ నాయకులు దీపంకర్ భట్టాచార్య వంటి ఇండియా బ్లాక్ నేతలు పాల్గొన్నారు. ఓట్ చోరీ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిర్వహించిన విషయం విదితమే. ఈ ప్రారంభోత్సవ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. బీజేపీ రాజ్యాంగాన్ని బలహీనపరుస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలను, ఎన్నికల్లో విజయాలను సాధించడానికి అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. లక్షలాది మంది ఓటు హక్కును తొలగించడానికి బీజేపీ ఓటర్లను అణిచివేస్తున్నది. స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలను మార్చడం వంటి సందేహాస్పదమైన పద్ధతులను ఉపయోగిస్తున్నది. రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది. పేదలకు ఉన్న ఏకైక శక్తి వారి ఓటు, అది కూడా చోరీకి గురవుతుంది. అంటే భారతదేశంలో ఒక ఓటు, ఒక మనిషి ఒక ఓటు. పేదోడా, ఉన్నోడా, గరీబా, అమీరా కాదు. 18 ఏళ్లు దాటితే కులం, మతం, ప్రాంతం, వర్గం, లింగం భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చింది భారత రాజ్యాంగం. అలాంటి భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును అడ్డగోలుగా దొంగతనం చేస్తున్నారు, దొంగిలిస్తున్నారు అని చెప్పేసి పార్లమెంట్ ఆపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ, ఇండియా బ్లాక్ నేతలు దేశానికి మొత్తుకొని చెప్పాల్సిన దుస్థితి ఏర్పడది. అలా ప్రజలు ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈసీతో కలిసి బీజేపీ ఎన్నికల్లో ఓట్లను దొంగిలిస్తుందని ఇప్పుడు ఇది ప్రపంచం మొత్తానికి తెలుసని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లను దొంగిలించడానికి వారి కుట్రలో విజయం సాధించడానికి ఇండియా బ్లాక్ అనుమతించబోదని చెప్పారు. ఓట్ల చోరీ ఆరోపణలపై ఈసీ తన నుంచి అఫిడవిట్ కోరిందని, బీజేపీ నేతలు కూడా ఇదే విధమైన ఆరోపణలు చేస్తే మాత్రం ప్రస్తావన తీసుకురాలేదని రాహుల్ గాంధీ అన్నారు. అంటే ఏంటి? ఓట్ల చోరీ జరిగింది నిజమే. మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఒక కామెంట్ చేసిండు కదా, అవును ఓట్ల చోరీ జరిగిందని ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఆయన ఏమన్నాడు? ఓట్ల చోరీ జరిగింది కరెక్టే, అది రాహుల్ గాంధీ పోటీ చేసిన, ప్రియాంక గాంధీ పోటీ చేసిన, ప్రతిపక్ష నాయకులైన అఖిలేష్ పోటీ చేసిన ప్రాంతాల్లో ఓట్ల చోరీ జరిగింది, దాంతోటే ఆ ఓట్లతోటే వాళ్ళు గెలిచినారు అని చెప్పేసి బీజేపీ మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడితే, ఆయన మీద మీరు ఎందుకు మాట్లాడరు ఎలక్షన్ కమిషన్ గారు? నేను ఆయన ఒకటే మాట్లాడినాను కదా, నేనైనా ఒక నియోజకవర్గంలో గురించి మాట్లాడినా, అనురాగ్ ఠాకూర్ 6-7 నియోజకవర్గాల గురించి మాట్లాడిండు, మరి ఆయన మీద కూడా అదే కామెంట్ చెయ్యాలి కదా ఎన్నికల కమిషన్. నిన్న నువ్వు చెప్పినట్టు ఓట్ల ప్రక్రియలో కోట్లాది మంది అధికారులు పాల్గొంటారు, డూప్లికేట్ గానీ ఫేక్ ఓటర్లకు అవకాశమే లేదని కామెంట్ చేసినావు కదా, మరి ఎందుకు అనురాగ్ ఠాకూర్ గురించి ఎందుకు మాట్లాడడం అనేది ప్రశ్నే కదా. అది ఎన్నికల కమిషన్ నిన్న మాట్లాడిన అంశం మీద T10 లో ఒక వీడియో చేసినాం, అది కూడా చూడండి. మళ్ళీ మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం. బీజేపీ RSS లు రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఇది రాజ్యాంగాన్ని కాపాడడానికి జరుగుతున్న పోరాటం అని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా అసెంబ్లీ లోక్సభ ఎన్నికలను ఓట్లను దొంగిలిస్తున్నారని, బీహార్ లో ఓట్లను దొంగిలించడానికి SIR ద్వారా ఓట్లను తొలగించి చేర్చడమే వారి కుట్ర అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభలో ఇండియా బ్లాక్ సత్తా చాటిందని, మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ సర్వేలోనూ ఇండియా బ్లాక్ విజయం సాధిస్తుందని చెప్పాయని, కానీ 4 నెలల్లో 1 కోటి మందికి పైగా ఓటర్లు చేరడంతో బీజేపీ గెలిచిందని అన్నారు. ఇక్కడ చాలా క్లియర్ గా రాజ్యాంగాన్ని దెబ్బతీస్తందుకు పదే ప్రతిపక్షం మాట్లాడుతున్నది, రాజ్యాంగాన్ని దెబ్బతీస్తందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని. ఈ మహారాష్ట్రలో కూడా 1 కోటి ఓట్లు 4 నెలల కాలంలో 1 కోటి ఓట్లు ఎట్లొచ్చి చేరుతాయి అని చెప్పేసి చాలా కీలకమైన ప్రశ్నలే అడుగుతున్నారు. మరి బీజేపీ గాని ఎన్నికల కమిషన్ గాని ఒట్టేసి చెప్పు, అఫిడవిట్ ఇచ్చి చెప్పు అంటుంది, కానీ వాళ్ళ చేతిలో డాటా ఉంటది. వాళ్ళు సింగిల్ క్లిక్ తోటి నువ్వు చెప్పేది మొత్తం తప్పు, ఇవన్నీ మంచి ఓట్లు అని చెప్పే అధికారం అవకాశం కూడా వాళ్ళకు ఉంది, కానీ అది చేయట్లేదు. దాట వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓటర్లను చేర్చిన నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించిందని అన్నారు. కర్ణాటకలోని ఒకే నియోజకవర్గంలో 1,00,000కు పైగా ఓట్లు తారుమారయ్యాయని దర్యాప్తులో తేలిందని, ఓటర్లను మోసం చేశారని రాహుల్ ఆరోపించారు. ఈ యాత్రను ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటంగా, రాజ్యాంగ విలువలను కాపాడే అభివర్ణించారు. ప్రజలు తమ ఓటు హక్కులను కాపాడుకోవాలని రాహుల్ పిలుపునిచ్చారు. అదే మనం మాట్లాడుకుంటున్నది. ఈ కర్ణాటక అంటే మహదేవ్పురకు సంబంధించిన నియోజకవర్గంలో 1,250 ఓట్లు చోరీకి గురైనాయని, 5 కారణాల ద్వారా వాటికి సంబంధించి మొత్తం ఫామ్ 6 గానీ, డూప్లికేట్ ఓటర్లు గానీ, ఫేక్ అడ్రస్లు కానీ, వాటికి సంబంధించిన అన్ని విషయాల్లో చాలా క్లియర్ గా చెప్తే, నిన్న ఎలక్షన్ కమిషన్ అయితే ప్రెస్ మీట్ పెట్టి ఒక్క ఓటు 1,00,000 ఓట్ల చోరీ జరిగిందంటే 1 ఓటు కూడా తప్పు కాదు, ఇగో పలానా ఈ 1 ఓటు గురించి నువ్వు తప్పు చెప్పినావు రాహుల్ గాంధీ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పలే, అంతా మీది మీద మాటలు. ఇంకా ఓ విషయం ఏం చెప్పిందంటే, ఇంటి నెంబర్లు 0 ఎట్లా ఉంటాయి అంటే ఉంటాయి అట్లా అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇంటి నెంబర్ ఉంటాయి అని చెప్పావు, 0 ఎందుకుంటాయంటే వేరే వేరే ప్రాంతాల్లో ఉంటారు, దానికి ఇంటి నెంబర్ ఇయ్యరు, అధికారులు తొందర రాదు అని నీవు ఒక ఆన్సర్ చెప్పావు కదా. తండ్రి పేర్లు ABCDలు 1 2 3 ఎట్లా ఉంటాయి? EFGH IJKలు ఎట్లా ఉంటాయి? FFGGGG అదే తండ్రి పేర్లు అయితే అట్లా ఉండవు కదా, దానికి కూడా సమాధానం చెప్పాలే కదా. అది దాటేసింది. ఇక లాలు ఏమన్నాడు ఒకసారి శివశంకర్? 2వ స్వతంత్ర పోరాటానికి సమానం ఇది అని లాలు అన్నాడు. ఎన్డీఏ బీహార్ లో 65 లక్షల మంది ఓటర్లను ఓటు హక్కు కోల్పోయేలా చేసిన SIR ప్రక్రియ ద్వారా ఓటర్ల అణిచివేతను జరుపుతున్నదని RJD అధినేత లాలు ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. ఈ సమావేశంలో అక్కడి జన సమూహాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మేము ప్రజాస్వామ్యం కోసం త్యాగాలు చేశాం, ఈ యాత్ర 2వ స్వతంత్ర పోరాటానికి సమానమైన ఉద్యమానికి నాంది పలుకుతుందని లాలు అన్నారు. ఇక్కడ చాలా క్లియర్ గా లాలు ప్రసాద్ యాదవ్ చెప్పిన దాంట్లో ఈ SIR ప్రక్రియ తోటి 1,00,000 ఓట్లు 65 లక్షల ఓట్లు దొంగిలించుర్రు, తొలగించుర్రు అని చెప్తున్న సందర్భంలో నేను ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? ప్రతిపక్షాలన్నీ అడిగినాయి, SIR వేయమని ప్రతిపక్షాలన్నీ అడిగినాయి, అందుకే మేము చేస్తున్నాం అని చెప్పారు. ఏ ప్రతిపక్షం అడిగింది? కాంగ్రెస్ అడిగిందా? లాలు ప్రసాద్ అడిగిందా? లేదంటే లెఫ్ట్ పార్టీలు అడిగినాయా? లేదు ప్రతిపక్షాలలో ఉన్న అడిగిర్రా? లేదు ఎన్డీఏలో ఉన్న ఏ పార్టీలు అడిగినాయి మిమ్మల్ని?
ఆ పేర్లు కూడా నిన్న చెప్పాల్సి ఉండే కదా, ఈ పార్టీలో అడిగినాయి, వీళ్ళు డిమాండ్ చేసినందుకే మేము ఎస్ఐఆర్ పెట్టినామని నీకు చెప్పాల్సి ఉండే. చెప్తే ఆ పార్టీలు కూడా చెప్పే కదా, అవును మేము అడిగినాము అడగలేదని అవి కూడా చెప్పేవి. కానీ ప్రతిపక్షాలు అన్ని పార్టీలు అడిగినాయి, ఎస్ఐఆర్ చెయ్యండి అని చెప్పేసి అన్ని పార్టీలు కోరినాయి. ఏ పార్టీలు? ప్రతిపక్షాలు ఇండియా బ్లాక్ అంతా వచ్చి ఇగో అద్రగానం చేస్తుర్రు, ఓట్లు దొంగిలిస్తుర్రు, రాజ్యాంగాన్ని నాశనం పట్టిస్తుర్రు అని వాళ్ళు మాట్లాడుతుంటే అన్ని పార్టీలు మిగతా. ఇంకా చెప్పాలంటే ఈ 6 లక్షల ఓట్ల గురించి కూడా నువ్వు లెక్క చెప్పావు. 20 లక్షలకు పైగా ఓట్లు మరణించారని చూపెట్టారు, 6 నెలల్లోనే జరిగిందని ఆరోపించారు అని చెప్పారు. ఆ ఆరోపణ అనేది 6 నెలల కాదు 20 ఏళ్ల నుంచి అని నువ్వు లెక్క చెప్పావు. 20 ఏళ్ల నుంచి మరణించిన వాళ్ళని తీసేయకుండా ఏం చేసినావు? మళ్ళీ 20 ఏళ్ల నుంచి అనుకుంటే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, మళ్ళా అసెంబ్లీ ఎన్నికలు ఇట్లా 4-5 సార్లు జరిగినాయి కదా, వాటన్నిటిని చనిపోలేదని చెప్పి దొంగ ఓట్లు వేయించినావా? 20 ఏళ్ల నుంచి ఈసీ నిద్రపోతుందా లేకపోతే పార్లమెంట్ దగ్గర ఏమన్నా మొలిసి ఎండిపోయిన గడ్డి ఏమన్నా బీక్కుట కూర్చుందా? ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్? 20 ఏళ్ల కింద అంట 6 నెలలనే 2 లక్షలకు సంబంధించిందని వీళ్ళు ఆరోపిస్తుంటే చెప్పాలి 6 నెలలు కాదురా బాబు అని డేటా ప్రకారం చెప్పాలి. 20 ఏళ్ల నుంచి అంటే పండుకున్నారా మీరు ఎలక్షన్ కమిషన్? ఈసీ అన్ని రికార్డులను అందుబాటులో ఉంచినప్పటికీ ఓటర్ల డేటాలో వ్యత్యాసాలను పరిష్కరించడంలో విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆరోపించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉన్నదని అన్నారు. సాధారణ పౌరుల ప్రజాస్వామ్య హక్కులను కాపాడడానికి ఈ యాత్ర చారిత్రక పోరాటం అని ఆయన అభివర్ణించారు. ఈ యాత్ర పేదలు, దళితులు, వెనకబడిన వర్గాల కోసం జరిగే పోరాటం అని తేజస్వి యాదవ్ అన్నారు. బీజేపీ నిరంకుశ వ్యూహాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయడం ఈ యాత్ర లక్ష్యం అని కూడా చెప్పారు. చూడు చాలా క్లియర్ గా ఖర్గే, అఖిలేష్ యాదవ్ చాలా క్లియర్ గా ఇక్కడ పేదలు, బీహార్ లో ఎవరి ఓట్లు తొలగించబడ్డాయంటే పేదలు, దళితులు, వెనకబడిన వర్గాలు, ముస్లింలు, అంటే బీజేపీకి ఎవరైతే ఓట్లు వెయ్యరు అని స్పష్టంగా అక్కడ క్లారిటీ ఉందో వాళ్ళ ఓట్లు ఎట్లా పోతే అందరూ పోవాలి కదా. రాష్ట్రం మొత్తం మీద అధికార పక్షంలో ఉన్నాయి, ప్రతిపక్షానికి పడే ఓట్లు చాలా డివైడ్, క్లియర్ గా గ్రౌండ్ లో డివైడ్ అయి ఉంటది ఏ ఓట్లు ఎక్కడ పడతాయని. చాలా ప్లాన్ ప్రకారమే చేసిరని ప్రతిపక్షాలు నెత్తి నోరు కొట్టుకొని చెప్తా ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ఏమో అడగోలు కామెంట్లు చేస్తుంది, బీజేపీ మీడియా ఇంకో అడగోలు కామెంట్లు చేస్తుంది. కానీ భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును తొలగిస్తేందుకు మీకు ఓటిచ్చింది పోయి అధికారం మీ అయ్యే జాగిర్ అనుకుంటున్నారా రాజ్యాంగం అంటే ఓటు హక్కు అంటే? కాబట్టి ఇది భారత రాజ్యాంగానికి కానీ ఓటు హక్కు కానీ నష్టం చేసే పని. భారత ప్రజలందరూ మాట్లాడాలి. ఈ రోజు బీహార్ లో ఉన్నది రేపు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు రాకుండా పోదు. ఇక నీ ఓటు నా ఓటు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా దీని మీద కామెంట్